రైతు భరోసా ఎవరికి? సాగు చేసిన మొత్తం విస్తీర్ణానికి ఇద్దామా? ఆదాయం పన్ను చెల్లింపుదారుల సంగతి ఏమిటి? సింగరేణి 4వ తరగతి ఉద్యోగులకు ఇవ్వాల్సిందే. కొండలు గుట్టలు రాళ్ళు రప్పలుంటే ఇవ్వద్దు. కటాఫ్ను ఏ ప్రాతిపదికన నిర్ణయిద్దాం? బట్టి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ. అయిపోయింది, ఏడాది అయిపోయింది. రైతు భరోసా ఇలే. మీరు జనంలోకి వెళ్ళండి. కాంగ్రెస్ నాయకులు, గ్రామాల్లో ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పోవాల్సినటువంటి అవసరం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి, గ్రామ స్థాయిలో ఉండేటువంటి నాయకులు ఎవరైనా సరే, అదే గ్రామంలో నివాసం ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులే ప్రజల దగ్గరికి వెళ్ళి, రైతుల దగ్గరికి వెళ్ళి రైతు భరోసా ఇవ్వకపోవడం పట్ల రైతుల యొక్క ఆందోళన ఏమిటి, ఆలోచన ఏమిటి అనేటువంటి తెలుసుకోండి. సరిపోతుంది. ప్రభుత్వానికి కావాల్సినంత ఫీడ్బ్యాక్ డైరెక్ట్గా వస్తుంది. ఎవ్వరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రైతు రుణమాఫీతోటి ఎంతమంది రైతులు సంతోషంగా ఉన్నారు, రైతు భరోసా రాకపోవడంతో ఎంతమంది సంతోషంగా ఉన్నారు, పోనీ మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల ఎంతమంది మహిళలు సంతోషంగా ఉన్నారో కూడా ఒకసారి ఆలోచన చేయండి. ప్రభుత్వం అది బేరీజు వేసుకోవాలి. పైన ఉండి ముఖ్యమంత్రి చుట్టూ, మంత్రుల చుట్టూ ఉండేటువంటి కోటరీ చెప్పేటువంటి విషయాలను మాత్రమే వింటే కాంగ్రెస్ ప్రభుత్వం దారుణమైనటువంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ప్రభుత్వం కనుక కండ్లు తెరిచి ప్రజల్లో ఉన్నదేమిటి, దానికి ప్రత్యామ్నాయం ఏమిటి, రైతు రుణమాఫీ అందరికీ ఇస్తామన్నాము, తర్వాత కొందరికే ఇచ్చినాము, ప్రభుత్వ ఉద్యోగులు ఇంకొకటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళు అనేటువంటి పేరుతోటి కొందరిని కట్ చేసినాము, అది కూడా పోయింది. అది కాకుండా ఇంకో కొంతమందికి రాలేదు. మనం 70,000 కోట్ల నుంచి అది 30,000 కోట్లకు తీసుకొచ్చి 20,000 కోట్లు మాత్రమే రైతు రుణమాఫీ చేసినాము. అంటే మాట ఇచ్చింది ఎంత, అమలు జరిగింది ఎంత, దానిపైన గ్రామాల్లోకి వెళ్ళండి. రైతు రుణమాఫీ రానోళ్ళు ఎంతమంది చెప్తున్నారు, రైతు రుణమాఫీ పొందిన వాళ్ళు ఎంతమందికి చెప్తున్నారు, గ్రామాల్లోకి వెళ్ళండి. శాంపుల్గా తీసుకోండి. అన్ని జిల్లాలు ఉన్నాయి కదా, 10 జిల్లాలలో ఒక్కొక్క గ్రామాన్ని తీసుకోండి. ఏ ఒక్క గ్రామంలోనైనా సరే 100% ఎవరిని సంతృప్తి పరచలేరు. కానీ మెజారిటీ ప్రజలైనా సరే సంతృప్తి పరచడానికి రైతు రుణమాఫీ పొందనటువంటి వాళ్ళ యొక్క శాపనార్థులు ఎట్లా ఉన్నాయనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామాల్లోకి వెళ్తే తెలుస్తుంది. రైతు భరోసా, అరే కేసీఆర్ టైంకి ఇచ్చిండు, మాకు పెట్టుబడి ఇచ్చిండు అనేటువంటిది ప్రజల్లో చర్చ జరిగితే అది కాంగ్రెస్కి ఎంత నష్టం? ఇవాళ మీరు మంచి చేయాలనుకున్నారా, చెడు చేయాలనుకున్నారా, రాళ్ళు రప్పలకు ఇవ్వండి, ఇవ్వకపోండి, ఒక నిర్ణయం తీసుకోండి. విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకొని రైతులకు సాగు చేసినటువంటి భూమికే ఇస్తామనేటువంటి మాట చెప్పండి. లేకపోతే ఎన్ని ఎకరాలు ఉన్నా సరే 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం అనేటువంటి మాట చెప్పేసండి. ఎకరానికి ఇంత కాకుండా ఏడాదికి 10,000 ఇస్తామా, 15,000 ఇస్తామా అనేటువంటిది లెక్క పెట్టి ఇచ్చేసేయండి. 7,500 ఒకసారి, 7,500 ఒకసారి ఇస్తాము. ఎంతన్నా భూమి ఉండేనేయండి, అట్లయినా లెక్క పెట్టుకోండి. సో ఈ విషయాలపైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనకి, దీనికి దానికి పోటీ పెట్టుకొని పోలిక పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ పథకం ప్రకటించే కంటే ముందే విధి విధానాలు రూపకల్పన చేసి అది ప్రకటించారు. కానీ ఇది అట్లా కాదు కదా. రైతు బంధు ఏం చేసిరు, అందరికి ఇచ్చేసారు, గుట్టలకు, చెట్లకు, పుట్లకు అన్నిటికీ ఇచ్చేసారు. ఈ విషయం పైన కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకెన్ని రోజులు ఇస్తారు? ఏడాది గడిచిపోయిన తర్వాత ఇప్పటిదాకా కూడా రైతు భరోసా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఒకవేళ తర్వాత ఇస్తే ఆ రైతు భరోసా గతంలో ఉన్నటువంటి పెండింగ్ రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉందా లేదా? ఇంకా మంత్రులు, మంత్రివర్గ ఉపసంఘము కలిసి కూర్చొని చర్చలు చేసుకునే స్థాయిలోనే ఉంటే ప్రజల్లో వచ్చేటువంటి వ్యతిరేకతను, ఎందుకంటే మొత్తం ఒక నియోజకవర్గంలో 2 లక్షల ఓట్లు ఉన్నాయి, 1,00,000 మంది రైతు కుటుంబాలు అనుకుందాం. ఎన్ని వేల కుటుంబాలు ఉంటాయి? ఎన్ని వేల కుటుంబాల్లో ఇది చర్చ జరుగుతుంది? ఎంతమందిలో చర్చ జరుగుతుంది? ఎంత పోలింగ్ జరుగుతుంది? పోలింగ్ జరిగేటువంటి దాంట్లో గ్రామాల్లో ఎంతమంది ఉన్నారు? ఒక నియోజకవర్గంలో పట్టణాలు వదిలేద్దాం. కానీ రైతులకు, వ్యాపారులకు మధ్య ఉండేటువంటి సంబంధాల యొక్క ప్రభావం కూడా పడుతుంది కదా. రైతులు బాగా కష్టపడితేనే, వాళ్ళు ఉంటేనే వాళ్ళు 4 బట్టలు కొంటారు, లేకపోతే యూరియా DAPలు కొంటారు, లేకపోతే వాళ్ళు కార్లు కొంటారు, లేకపోతే బండ్లు కొంటారు, పెట్రోల్ కొంటారు. దానికి సంబంధించిన అయితే దవాఖానలకు పోతారు, డాక్టర్ల దగ్గరికి పోతారు, బాగుంటేనే ఇంకో చోటకి పోతారు, పెళ్లిళ్ళ కోసం కిరాణాలు కొంటారు, ఇట్లా ప్రతిదీ రైతుల మీద ఆధారపడి ఉంటుంది కదా. 60-70% మంది రైతులే ఉంటారు కాబట్టి వాళ్ళ మీదనే బంగారం కొనాలన్నా, బట్టలు కొనాలన్నా, ఏది కొనాలన్నా రైతుల మీద ఆధారపడే భారతదేశం జీవనం ఉంది కదా. కాబట్టి రైతులకు వచ్చేటువంటి నష్టం వల్ల ఆ ప్రభావం అనేటువంటిది మిగిలినటువంటి అన్ని విభాగాలపైన కూడా పడుతుంది కదా.
ఒక రైతు 4 డబ్బులు లాభం వస్తే తను పెళ్లి చేసుకోవాలని, పిల్లలకు పెళ్లి చేయాలి, లేకపోతే పిల్లల చదువులకు సంబంధించి పొద్దున లేస్తే రాత్రి పడుకునేటువంటి వరకు కుటుంబానికి కావాల్సినటువంటి అన్ని అవసరాలు తీర్చే అన్ని వ్యాపారాలు కూడా రైతులపైన ముడిపడి ఉంటాయి. ఎందుకంటే ఏ వ్యాపారమైనా ఒకదానికొకటి లింక్ ఉండేటువంటిదే. ఎరువులు ఒక్కటే కాదు, లేదా పురుగుల మందులు ఒకటే కాదు, మిగిలినటువంటి అన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడిపడి ఉంటాయి. కాబట్టి రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏ విధంగా ఆలోచన చేస్తుంది? మద్దతు ధర విషయంలోనూ ఇబ్బంది పడ్డది. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని, అన్ని వడ్లకు బోనస్ ఇస్తామనేటువంటి విషయంలో అన్ని వడ్లకు బోనస్ ఇవ్వకుండా సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇవ్వడం పైన దొడ్డోడ్లు వేసినటువంటి వాళ్ళు బాధపడతలేరా? అరే మేము అనవసరంగా ఈ దొడ్డోడ్లు వేసినాము, సన్నోడ్లు వేస్తే బోనస్ వస్తుండే, వీళ్ళేమో అన్ని వడ్లకు బోనస్ అన్నారు, బోనస్ ఇయ్యలేదు. మద్దతు ధర విషయంలో కూడా, కొనుగోళ్ల విషయంలో కూడా, ఈ అంశాలపైన కూడా రైతులు, ఎందుకంటే రైతులు కనుక వ్యవసాయం నుంచి దూరం అయితే దేశం మొత్తం నాశనం అవుతుంది. రైతులు ఇప్పటికే దూరం అయిపోతున్నారు, భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతున్నాయి. ఉన్న రైతులు కూడా పోతే 140 కోట్ల దేశ జనాభా ఉన్నటువంటి దాంట్లో కేంద్రానిది బాధ్యత ఉంటుంది, రాష్ట్రాలది బాధ్యత ఉంటుంది, గ్రామాలది బాధ్యత ఉంటుంది, అందరిది బాధ్యత ఉంటుంది. ఎప్పుడైతే వ్యవసాయం సన్నగిలుతుందో, వ్యవసాయం నుంచి రైతులు ప్రజలు దూరం అయిపోతారో ఆ దేశం నాశనానికి, భారతదేశం యొక్క నాశనానికి అదే మూల కారణమవుతుంది. ఇవాళ చేనేత కార్మికులు కానీ మిగిలినటువంటి చేతి వృత్తుల వారందరూ వెళ్ళిపోవడం వల్ల ప్రజలపైన విపరీతమైనటువంటి ప్రభావం పడ్డది, జీవనంలో ఉండేటువంటి దానిపైన పడ్డది. కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలుచుకున్నది? ఎన్నిసార్లు ఉపసంఘం మీటింగ్ పెడతారు, ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా ఒక విధానం తీసుకోవాలి. పంట పండిన దానికి ఎట్లేస్తారు మీరు? శాటిలైట్ సర్వే ఎప్పుడు చేస్తారు మీరు? పంట వేసిన తర్వాత మధ్యలో మీరు పెట్టుబడి ఇచ్చినా కూడా మీరు పెట్టుబడి మాకెందుకు ఇప్పుడు అనేటువంటిది రైతుల కోపం రాదా? ఈ విషయంలో కాంగ్రెస్ సర్కారుకు ఎవరైతే సలహాలు ఇస్తున్నారో ఆ సలహాదారులు ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆలోచించాలి. గ్రామాల్లో ఉండేటువంటి ప్రజల యొక్క భావనను, ప్రజల యొక్క ఆలోచనను పట్టించుకోవడంలో ఎందుకు వైఫల్యం? కేవలం సంక్షేమ పథకాల మీద మాత్రమే ఆధారపడితే, వైఎస్ జగన్ లాగా మొత్తం ఎటు కాకుండా పోతారు. అంటే సంక్షేమ పథకాలు మాత్రమే ఉంటాయి, మిగిలిన ఏమీ అక్కర్లేదనేటువంటిది పక్కన పెట్టి ఒక్కో కుటుంబానికి 5 ఏళ్లలో లక్షల రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చినాం మేము ఏదో ఒక రూపంలో, కాబట్టి వాళ్ళు మాకు ఓటేస్తారంటే ఓటేయట్లేదు ప్రజలు. ఇది కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రైతు భరోసా ఎవరికి ఇస్తారు, ఎంత ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎట్లు ఇస్తారు, దీనిపైన ప్రభుత్వానికే స్పష్టత లేకపోతే, ఏడాది గడిచిన తర్వాత కూడా ప్రభుత్వానికే స్పష్టత లేకపోతే ఇంకెప్పుడు స్పష్టత వస్తుంది? 4 ఏళ్ళు అయిపోయాక లాస్ట్ ఒక ఏడాదికి రైతు భరోసా ఇచ్చినా కూడా అప్పటికే జనంలో విపరీతమైన కోపం వస్తుంది. ఇప్పటికీ కేసీఆర్ సర్కార్ మీదనో, కేసీఆర్ కుటుంబం మీదనో ఇప్పటికీ కోపం పోలేదు. ప్రజల్లో ఆయన మీద విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. ఆ కోపం మీదనే కాంగ్రెస్ కోటేశారు. ఎందుకు కోపం వచ్చింది ఏంటి అని అంటే, ఆఖరికి కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ని ఈ తెలంగాణలో ఆయనను దేవుణ్ణి చేస్తారేమనేటువంటి భయపడ్డారు జనాలు. ఇంకా రేపు పొద్దుగాల కేసీఆర్ను దేవుడు అంటారేమో, ఆయననే పూజ చేయాలంటారేమో అనేటువంటి విధంగా వ్యవహారం సాగుతున్నది అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దాంతో సాధారణంగా ఎమ్మెల్యేల మీద ఉండేటువంటి వ్యతిరేకత, వాళ్ళ సంపాదన, ప్రజలకు వాళ్ళకు మధ్యన దూరం పెరిగిపోవడం, ఇవన్నీ కూడా బోర్ కొట్టేసి జనాలకి కాంగ్రెస్ వైపుకి వచ్చేసారు. కాంగ్రెస్కి వెయ్యాలి కాబట్టి టీఆర్ఎస్ను ఓడించలేదు, టీఆర్ఎస్ను ఓడించాలి కాబట్టి కాంగ్రెస్కు జనాలు ఓటేసారు. మరి ఆ టీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణాలేంటి? వాళ్ళు చేసినటువంటి తప్పులేంటి? అవే తప్పులను మళ్ళా కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? దీనిపైన కాంగ్రెస్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు టీఆర్ఎస్ చేసినటువంటి తప్పులే చేస్తే, టీఆర్ఎస్ బాటలోనే మీరు నడిస్తే, టీఆర్ఎస్ లాగానే మీరు చేస్తే ఇక టీఆర్ఎస్ను ఓడించడం ఎందుకు, కాంగ్రెస్ను గెలిపించడం ఎందుకని ప్రజలు అనుకోరా? ప్రజలు ఆ విధంగా మాట్లాడరా? ఈ విషయం పైన కూడా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది.